హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి కజ్జికాయల ప్రిపరేషన్ చూసేద్దాం. కజ్జికాయల ప్రిపరేషన్ కోసం మేము 1/2 కేజీ కుడుకలు ఇలా గీరుకొని ఇలా పెట్టుకున్నామండి. ఇప్పుడు వచ్చేసి 1/2 కేజీ కొబ్బరికి 1/2 కేజీ షుగర్ కలుపుకోవాలండి. షుగర్ కలిపి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వంటలు వస్తూ ఉంటాయి, మన తెలంగాణ స్టైల్లో వంటలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా ఈజీ ప్రిపరెన్స్లో చెప్తూ ఉంటాను నేను. ఇప్పుడు వచ్చేసి కొబ్బరి, చక్కెర ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గోధుమ పిండి కేజీ తీసుకొని పిండి పిసుకోవాలి. ఇలా ఉండలు చేసుకొని పక్కకు పెట్టుకున్నానండి. పిండి పిసకడం మీకు తెలుసు కాబట్టి నేను చూపించలేదండి. ఇప్పుడు వచ్చి పూరీని చేసుకోవాలి. ఇలా పూరీలా వత్తుకోవాలండి. పూరీలా కొంచెం పలుసగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ కజ్జికాయల మిషన్ అంటారు, ఇది చెక్కతోటి ఉంటుంది. ఇలా చెక్కతో తీసుకున్న తర్వాత దీని మీద పూరి పెట్టుకోవాలి. పూరి వచ్చేసి ఇప్పుడు కొబ్బరి, షుగరు మిశ్రమం ఉంది కదండి, ఇందులో పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ చెక్కని బాగా ఇలా సరిపోయింది పెట్టుకొని చెక్కని బాగా ఫ్రెష్ చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రెష్ చేయాలి. చేస్తేనే అప్పుడు మనకు గట్టిగా దానికి అతికినట్టు అవుతుంది. బయటికి చక్కెర, షుగరు, కొబ్బరి బయటికి రాకుండా ఉంటుందండి. షుగరు, కొబ్బరి బయటికి వస్తే ఆయిల్ మొత్తం బ్లాక్ అయిపోతుంది, బాగా రాదండి. ఇలా చేసుకోవాలి. చాలా చాలా బాగా వచ్చేసింది. అన్నీ ఇలా చేసుకున్న తర్వాత మూకుడు పెట్టుకొని బాగా ఆయిల్ వేడయ్యాక ఆయిల్లో వేసుకోవాలండి. ఒక 4 వేసుకోవాలి. వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలండి. చాలా బాగుంటాయి. ఎంతో టేస్టీగా ఉండే కజ్జికాయలు రెడీ అయిపోతాయి. చాలా ఈజీ మెథడ్లో చెప్తానండి. నా ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. చాలా చాలా ఈజీ, ఎంత ఈజీ చూడండి, ఎవరైనా చేసుకోవచ్చు. ఇలా 1 సైడ్ తిప్పాలి. 2 సైడ్ బాగా గోల్డెన్ కలర్ వచ్చేసరికి బాగా కాల్చుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే కజ్జికాయలు పిల్లలు చాలా చాలా ఇష్టపడతారండి. ఇది పిల్లలైనా పెద్దలైనా చాలా బాగా ఇష్టపడతారు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంతో టేస్టీగా ఉండే కజ్జికాయలు రెడీ అయ్యాయి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఇలా రెడ్గా కాల్చుకోవాలండి. ఇలా కాల్చుకొని ఆయిల్ లేకుండా ఇలా పక్క పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.